బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 వరల్డ్ కప్లో ఫిక్సింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. టీ20 అంటే ఐపీఎల్లో కాదు, టీ20 వరల్డ్ కప్లో ప్రస్తుతం ఈ టాపిక్ అయితే తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిపోయింది. 2026 టీ20 ప్రపంచ కప్ ముగిసిపోయింది. భారత జట్టు విజేతగా నిలిచింది. అయితే ఈ టోర్నీలో ఫిక్సింగ్ భూతం అయితే వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 17న జరిగినటువంటి న్యూజిలాండ్ వర్సెస్ కెనడా పోరులో కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్బా వేసినటువంటి 5వ ఓవర్ ఇప్పుడు ప్రధానంగా అంటే ఆ అనుమానాలకైతే చర్చనీయాంశంగా దారితీస్తూ ఉంది. ఒక అంతర్జాతీయ స్థాయి బౌలర్ వరుసగా నో బాల్స్ ఇంకా వైడ్లు వేయడం సాధారణం కాదని చెప్పేసి అయితే ఇప్పటికే విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఆ ఒక్క ఓవర్లోనే దాదాపుగా బజ్వా ఏకంగా కూడా 15 పరుగులు సమర్పించుకోవడం వెనుక బూకీల హస్తం కూడా ఉందన్న అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. మైదానంలో ఆటగాడి ప్రవర్తన చూస్తామంటే అది సహజంగా జరిగినది కాదు, ఖచ్చితంగా అది పొరపాటులా అయితే అనిపించడం, అది సహజంగా జరిగింది కాదు, అది ఖచ్చితంగా అంటే పొరపాటులా అనిపించడం లేదని చెప్పేసి కూడా ఇంకా క్రీడా నిఘా వర్గాలు కూడా ప్రాథమిక నివేదికలు అయితే పేర్కొంటూ ఉన్నాయి. మరి ఇది అంటే ఎక్కడికి దారితీస్తుంది? ఇది ఇంత అంటే అప్పుడు ఎప్పుడో జరిగిన మ్యాచ్ ప్రస్తుతం ఇలా ఇప్పుడు లేటెస్ట్గా ఎందుకు తెరపైకి వచ్చింది అనేది మాత్రం ఇక తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఎస్, మరి ప్రస్తుతం ఇప్పుడు మనతో అయితే అంటే ఇదే అంశం పైన మనము మరింత సమాచారం తెలుసుకోవడానికి అయితే మన నరేష్ను అంటే మా ఎవరైతే స్పోర్ట్స్ అనలిస్ట్ ఉన్నారో స్పోర్ట్స్ అనలిస్ట్ నరేష్ను అడిగి తెలుసుకుందాం. నరేష్, అంటే ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్లో ఫిక్సింగ్ కలకలం ఎలా చూడాలంటారు? రాధాకృష్ణ, మనం ఈ ఫిక్సింగ్ అనేది ఐసీసీ ఎప్పటికప్పుడు దాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నా కూడా వరల్డ్ క్రికెట్ లో ఏదో ఒక మూల ఏదో ఒక రూపంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అటు బుకీలు కానీ ఒక బెట్టింగ్ మాఫియా కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు కాకపోతే ఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా టోర్నమెంట్ ఏదైతే ఫిబ్రవరి అండ్ మార్చి నెలల్లో ఎప్పుడైతే శ్రీలంక అండ్ ఇండియా ఒక కో హోస్టింగ్ చేసిన ఈ టోర్నమెంట్ కి సంబంధించి ఒక మ్యాచ్ కి సంబంధించి అది కూడా ఎస్పెషల్లీ పర్టికులర్ గా టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ కి సంబంధించి న్యూజిలాండ్ వర్సెస్ కెనడా మధ్య జరిగిన మ్యాచ్ కాస్త అనుమానాస్పద రీతిలో ఉంది, ఒక ఓవరు అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. దీని మీద ఆల్రెడీ మీడియాకి ఈ వార్త రావడానికి ముందే ఐసీసీ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసింది అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక డాక్యుమెంటరీ రూపంలో కెనడా క్రికెట్ కి సంబంధించి ఒక సిబిసి అనే ఒక కంపెనీ తీసిన ఒక డాక్యుమెంటరీ ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ఆ రోజు మ్యాచ్ లో న్యూజిలాండ్ వాళ్ళు 8 వికెట్ల తేడాతో గెలిచారు. 174 టార్గెట్ ని చేసేటప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్ లో 2 వికెట్లు పడిపోయినాయి 35 ఓవర్లకి న్యూజిలాండ్ది. తర్వాత 5వ ఓవర్ కెనడా కెప్టెన్ బజ్వా తీసుకున్నాడు వేయడానికి. కానీ కరెక్ట్ గా 2 వారాల ముందే అతన్ని కెనడాకి కెప్టెన్ చేశారు. అది కూడా చాలా బలమైన రికమెండేషన్ తో, చాలా తీవ్రమైన ఒత్తిడితో, బోర్డు అధికారుల ఒత్తిడితోనే అతను కెప్టెన్ చేశారని ఒక అదైతే ఉంది, ఆ ముద్ర అయితే కనపడింది దాని మీద. సో మ్యాచ్ లో ఇన్ని ఇన్సిడెంట్స్ కి పాల్పడడానికే కెప్టెన్ చేశారా అన్న ఒక విధమైన ఆరోపణలు కూడా వచ్చినాయి. సో ఆ మ్యాచ్ లో ఆ ఓవర్ వేసిన తర్వాత ఒక అంతర్జాతీయ బౌలరు వరుసగా నో బాల్స్ వైడ్లు వేయడం, అక్కడ పైగా నో బాల్ కూడా చాలా ఎక్కువ లెంత్ తో. మన నార్మల్ గా నో బాల్ బౌలర్ ఆ క్రీజ్ దాటేటప్పుడు జస్ట్ 1 ఇంచు అట్లా ఉంటుంది, కానీ ఎక్కువ లెంత్ తో వేయడం కొన్ని అనుమానాలకు తావిచ్చింది. అలాగే వైడ్లు కూడా. సో ఆ ఓవర్ మొత్తం టర్న్ అయిపోయింది మ్యాచ్ పూర్తిగా. అప్పటి వరకు కాస్త ప్రజల్లో కనిపించింది సంచలనం ఏమైనా నమోదవుతుందేమో, న్యూజిలాండ్ జట్టు మీద కెనడా గెలుస్తుందేమో అనుకుంటే ఆ కెప్టెన్ బజో వేసిన ఓవర్ 15 రన్స్ ఇచ్చాడు. అక్కడ నుంచి ఫుల్ కాన్ఫిడెంట్ గా న్యూజిలాండ్ ఈజీగా మ్యాచ్ చేసి గెలిచింది. నిజంగానే అతను పేలవమైన బౌలింగ్ చేశాడా లేదా ఉద్దేశపూర్వకంగా చేశాడా అనేది ఇక్కడ ఐసీసీ విచారణ జరుగుతుంది దీని మీద. ఎందుకంటే ఒక అంతర్జాతీయ క్రికెట్ లో ఇటువంటి పరిస్థితుల్లో ఒక పెర్ఫెక్ట్ బౌలర్ ని మనం అన్నిసార్లు తప్పుపట్టలేం. అలా అని అటువంటి సిచ్యువేషన్ మ్యాచ్ చేజారేలాగా ఎందుకు వేశాడు అనేది ఇక్కడ డౌట్ చాలా మందికి. సో మరి అంటే మ్యాచ్ జరిగిన ఇన్ని రోజుల తర్వాత ఇది ఇప్పుడే ఎలా బయటికి వచ్చిందంటారు? యాక్చువల్ గా ఇన్ని రోజుల తర్వాత అంటే ఆ డాక్యుమెంటరీ రీసెంట్ గానే రిలీజ్ అయింది. అక్కడ ఆ డాక్యుమెంట్ రిలీజ్ అవడంతోనే ఈ అనుమానాలు వచ్చినాయి మొత్తం ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి. ఆ డాక్యుమెంటరీ ప్రధానంగా తీసిన ఉద్దేశం ఏంటంటే కెనడా క్రికెట్ బోర్డు మీద ఇన్నర్ గా జరుగుతున్న అవినీతి ఆరోపణలు, అలాగే బోర్డు అధికారుల పాత్ర, జట్టు సెలక్షన్ లో వాళ్ళ ఎక్కువ జోక్యం, టాలెంట్ లేని ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసి ఆ ఉద్దేశపూర్వకంగా జట్టుని ఒక మెగా టోర్నమెంట్ ఇటువంటి జట్టుని ఎంపిక చేశారా అన్న ఒక అనుమానాల మధ్య ఆ డాక్యుమెంటరీ తీశారు. అందులో ఒక ఉదాహరిస్తూ కెప్టెన్ ఎవరైతే బజో ఉన్నాడో అతను సరిగ్గా 12 రోజుల ముందు ఒక మెగా టోర్నమెంట్ కి చాలా మంది
చాలా దేశ క్రికెట్ బోర్డ్ అయినా ఎప్పటి నుంచో 1 year బిఫోర్ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తారు. ఎటువంటి టీం పంపించాలి, కెప్టెన్ ఎవరు. అలాంటిది 12 రోజుల ముందు ఒక కెప్టెన్ ని అంత ఈజీగా సెలెక్ట్ చేసి ఎట్లా పంపించారు అనేది ఇక్కడ ప్రశ్న. అంతగా అనుభవం లేని బజ్వాన్ కెప్టెన్ చేసేసి మెగా టోర్నమెంట్ పంపించారు. పైగా న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఎందుకు అనుమానాలు వచ్చినాయి అంటే, ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను దానికి ముందు అతను ఫోన్ కాల్ డేటా బయట వ్యక్తులతో మాట్లాడాడు. అలాగే కోచ్ కి ఒక నిర్దిష్టమైన తీవ్ర ఒత్తిడి, ఫైనల్ 11 ని మీరు న్యూజిలాండ్ తో మ్యాచ్ కి ఈ టీమ్ నే సెలెక్ట్ చేయాలని సమ్ బోర్డు మెంబర్స్, కెనడా క్రికెట్ బోర్డు మెంబర్స్ కోచ్ కి అల్టిమేటం ఇవ్వడం, ఇటువంటివన్నీ ఆ డాక్యుమెంటరీలో పొందుపరిచారు. సో డాక్యుమెంటరీ చూసిన తర్వాత ఐసీసీ కూడా డౌట్ వచ్చింది. అంటే ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు అయితే రాలేదు, కానీ డాక్యుమెంటరీ చూసిన తర్వాత చాలా మందికి అనుమానాలు వచ్చినాయి అనమాట. కేవలం ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బయట నుంచి బోర్డు ఎంతవరకు జోక్యం చేసుకుంటుంది, సెలక్షన్ కమిటీ ఫైనల్ 11 ని కోచ్ కెప్టెన్ మాత్రమే డిసైడ్ చేస్తారు. సో బోర్డు అంత తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఏంటి, పర్టికులర్ గా న్యూజిలాండ్ తో మ్యాచ్ కి సంబంధించి ఎందుకు అంత ఒత్తిడి తీసుకొచ్చారు? ఒకవేళ బోర్డు అధికారులే డైరెక్ట్ ఫిక్సింగ్ కి పాల్పడ్డారా, అంటే న్యూజిలాండ్ తో కానీ లేకపోతే బయట బుకీలతో కానీ ఏమన్నా ఇన్నర్ గా లాలూచి పడ్డారా అనేది ఇక్కడ విచారణ జరుగుతుంది ఐసీసీ. సో ఇటువంటి బజ్వా కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ముందు రోజు కానీ ఆ వారంలో కానీ ఎవరైనా బయట వ్యక్తులతో మాట్లాడడం జరిగిందా? ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎక్కువ ప్రధానంగా చూసేది ఏంటంటే, బయట బుకీలతో కానీ అపరిచిత వ్యక్తులతో కానీ యాక్చువల్గా మాట్లాడకూడదు. మెగా టోర్నమెంట్ సమయంలో కేవలం కోచ్ ఇతర క్రికెటర్లతోనే మాట్లాడాల్సి ఉంటుంది, కుటుంబ సభ్యులతో. అలాంటిది బయట కలిసి ఏమైనా ఎక్కువసేపు మాట్లాడాలనే యాంగిల్లో కూడా విచారణ జరుపుతున్నారు. ఒక విధంగా ఇది మెగా టోర్నమెంట్ ఒకవేళ నిజమని తేలితే మాత్రం ఐసీసీ పరిధిలో జరిగిన ఒక మెగా టోర్నమెంట్ కి ఇది ఒక అవినీతి మరకగానే మిగిలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. సో మరి అంటే ఇప్పటికీ ఏదైతే మన కెనడా క్రికెట్ బోర్డు ఉందో, కెనడా క్రికెట్ బోర్డు పైన కావచ్చు, లేకపోతే ఆ ఆటగాళ్ల పైన కావచ్చు, మరి ఐసీసీ ఏమైనా చర్యలు తీసుకోవడానికి చర్యలు ఏమైనా ముమ్మరం చేస్తా ఉందా? ఎస్, అంటే ఇప్పుడు ఇది ఒకవేళ ప్రస్తుతానికి వాళ్ళు విచారణ జరుపుతున్నారు. పూర్తి విచారణ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటారు. ఒకవేళ ఫిక్సింగ్ పాల్పడినట్టు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా జీవితకాల నిషేధం ఉంటుంది. అలాగే జట్టు ఎంపికలో ఈ అవకతవకలకు సంబంధించి అక్కడ రీసెంట్ గా కెనడా క్రికెట్ బోర్డు అలాగే కోచ్ కానీ ఇతరులతో జరిగిన సంభాషణ ఆడియో లీక్ కూడా ఒకటి లీక్ అయినట్టు మనకు సమాచారం ఉంది. సో దాని ప్రకారం చూసుకున్న ఈ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లు ఇటువంటివి ఎప్పుడు కూడా ఐసీసీ సహించదు. ఫిక్సింగ్ అయినా బెట్టింగ్ ఇలాంటివి కార్యకలాపాలకి ఎటువంటి పరిస్థితులు అంగీకరించదు. కాబట్టి ఒకవేళ నిజమని నిర్ధారణ అయితే మాత్రం అటు కెనడా క్రికెట్ బోర్డుకి వాళ్ళ మీద బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అట్ ది సేమ్ టైం ఈ ఆటగాడు ఎవరైతే ఉన్నారో కెప్టెన్ బజ్వా, అతని మీద కూడా జీవితకాల నిషేధం ఉంటుంది. దాని పర్యవసానాలు ఏంటి అంటే ప్రస్తుతానికి అయితే టెంపరీగా సస్పెండ్ చేసినట్టయితే మనకి సమాచారం అయితే ఉంది. అంటే క్రికెట్ కార్యకలాపాల్లో ప్రస్తుతానికి పాల్గొనకుండా ప్రస్తుతానికి ఆ విచారణ మేబీ 1 month లో పూర్తి చేసి దర్యాప్తులో ఒకవేళ ఈ నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా జీవితకాల నిషేధం అయితే విధిస్తారు ఆటగాళ్ళపైన. అటు కెనడా క్రికెట్ బోర్డుకు కూడా ఇది ఒక తలవంపుగానే చెప్పుకోవాలి. వాళ్లే నేరుగా ఇటువంటి పరిస్థితిని ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే కెనడా క్రికెట్ ఇప్పుడిప్పుడే చాలా మంది, అమెరికా కానీ కెనడా ఇంకా ఇటువంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే క్రికెట్ డెవలప్ అవుతుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే వాళ్ళు ఐసీసీ అంత ఫండ్స్ ఇస్తున్నా కూడా ఇటువంటి పరిస్థితికి ఎందుకు పాల్పడుతున్నారు అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ వస్తుంది. సో దాని ప్రకారం చూసుకుంటే కనుక కెనడా క్రికెట్ బోర్డు మీద కూడా ఖచ్చితంగా ఐసీసీ బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయితే ఎంతవరకు బ్యాన్ చేస్తారు, ఎన్నేళ్ళు బ్యాన్ చేస్తారు, లేకపోతే వార్నింగ్ ఇచ్చి సరిపెడతారా, లేదని పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ఇంకా మళ్ళీ క్రికెట్లో రాకుండా చూస్తారనేది మరి వేచి చూడాలి మనం. అంటే మరి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో బుకీల హస్తం కూడా ఉన్నట్లయితే అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు నిజంగానే ఈ ఆటగాళ్ళని ఎంతవరకు ప్రభావితం చేశారంటారు? యాక్చువల్గా ఫిక్సింగ్ అనేది జరుగుతున్నప్పుడు ఎక్కువ బుకీల హస్తం ఖచ్చితంగా ఉంటుంది. బయట వ్యక్తులు బుకీలు నేరుగా సంప్రదించకపోయినా మధ్యవర్తుల ద్వారా వాళ్ళని ఆటగాళ్ళని అప్రోచ్ అయ్యి హోటల్స్లో కానీ బయట అవుట్డోర్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ గిఫ్ట్లు, ఖరీదైన గిఫ్ట్లు కానీ భారీగా మనీ ఆఫర్ చేయడం. ఇక్కడ ఏంటంటే కెనడా క్రికెట్ బోర్డు రీసెంట్ గానే వాళ్ళు ఫండ్స్ ఇస్తున్నా కూడా కొంత స్పాన్సర్లు అయ్యి కొంచెం చిన్న జట్లు కాబట్టి స్పాన్సర్లకి తక్కువ ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దానికి ఆకర్షితులు అవుతున్నారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇండియా క్రికెట్ టీంకి మ్యాచ్ ఫీజులకి జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇచ్చే మ్యాచ్ ఫీజులకి వాళ్ళ క్రికెటర్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి. అలాగే కెనడా క్రికెట్ బోర్డుకు సంబంధించి వాళ్ళ ఫీజులు కూడా తక్కువగా ఉంటుంటే అటువంటి పరిస్థితుల్లో అలాగే ఆటగాళ్ళు కూడా త్వరగా ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉంటుంది బుక్కీలు సంప్రదించినప్పుడు. అంటే వాళ్ళకి ఫ్యూచర్ దాని కాన్సిక్వెన్సెస్ తెలియదు కాబట్టి తర్వాత మన లైఫ్ స్పాల్ అవుతుంది, అలాగే దేశానికి చెడ్డ పేరు వస్తుంది, అటువంటి వాళ్ళు ఆలోచించే పరిస్థితి ఉండదు. కాబట్టి డబ్బే ప్రాధాన్యం అనుకుంటే కనుక
ఖచ్చితంగా వాళ్ళు దానికి ఆకర్షితులవుతారు. సో ఇక్కడ బుకీలు ఎవరైతే ఆటగాళ్ళకి తెలిసిన మధ్యవర్తుల ద్వారా ఇటువంటి సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. అందుకే చాలా మంది అంటే ఏ దేశ క్రికెట్ బోర్డు అయినా ఒక చూస్తున్నప్పుడు వాళ్ళు పరిధిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిటీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఆ ఆటగాళ్ళు హోటల్లో ఉన్నప్పుడు ఎవరిని కలవకుండా కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే ఉండేటట్టు, మిగిలిన అవుట్ సైడర్స్ ఎవరిని మీట్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. ఒకవేళ మీట్ అయినా కూడా ఇన్ టైంలో వాళ్ళు సమాచారం ఇవ్వాలి ఐసీసీకి కానీ, అక్కడ లోకల్ టోర్నమెంట్ యాంటీ కరప్షన్ యూనిట్కి కానీ మమ్మల్ని ఎలా సంపాదిస్తుందని చెప్పేసి. ఒకవేళ సమాచారం ఇవ్వకున్నా, ఫిక్సింగ్ పాల్పడకున్నా, అది తెలిసి కూడా సమాచారం ఇవ్వకుండా అతని మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఆటగాళ్ళని ప్రలోభాలకు గురి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే డబ్బు ఆశ చూపుతారు, భారీగా గిఫ్ట్లు, వాళ్ళకి వచ్చే ఏదైతే మ్యాచ్ ఫీజులు ఉంటాయో అవి ఆ స్థాయిలో లేకపోవడం కూడా వీళ్ళు ప్రలోభాలకు త్వరగా దానికి త్వరగా లొంగిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా దీని మీద ఇక్కడ ఆటగాళ్ళు అందరినీ తప్పు పట్టలేం, కానీ ఈ టోర్నమెంట్ ఈ అలిగేషన్ సంబంధించి కెప్టెన్ బజ్వా కానీ కెనడా క్రికెట్ బోర్డులో కొంతమంది అధికారులు పాత్ర ఉందని చెప్పేసి ఐసీసీ నమ్ముతోంది. సో మరి ఇక్కడ కేవలం కెనడా క్రికెట్ బోర్డుదే కావచ్చు, లేకపోతే కెప్టెన్ బజ్వాదే కావచ్చు, వీళ్ళది మాత్రమే తప్పిదమంటారా? ఇక్కడ న్యూజిలాండ్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదంటారా ఇక్కడ మరి? ఎస్, న్యూజిలాండ్ ఎన్వైరన్మెంట్ అయితే ఏం ఉండకపోవచ్చు. ఏంటంటే ఇక్కడ న్యూజిలాండ్ ఒక ప్రతిష్టాత్మకమైన జట్టు, పెద్ద పెద్ద టోర్నమెంట్లో ఎన్నోసార్లు క్రీడా స్ఫూర్తికి చాలా కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తూ ఉంటారు న్యూజిలాండ్ జట్టుని. అటువంటి న్యూజిలాండ్ జట్టు ఇటువంటి ప్రలోభాలకు కానీ లేదా ఫిక్సింగ్ పాల్పడే అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రోజు మ్యాచ్ సిచ్యువేషన్ జస్ట్ ఒక ఫస్ట్ 3 overs లో మాత్రమే జస్ట్ ఫేవర్ టు కెనడా ఉంది. కానీ తర్వాత కంప్లీట్ గా రచిన్ రవీంద్ర కానీ మిగిలిన జట్టులో ఉన్న కీలకమైన బ్యాటర్లు అందరూ కూడా గ్లెన్ ఫిలిప్స్ లాంటి బ్యాటర్లు అందరూ ఉన్నప్పుడు ఆ మ్యాచ్ ఓడిపోతుందని ఎవరు అనుకోరు. సో న్యూజిలాండ్ ప్రమేయం లేదనే ఐసీసీ నమ్ముతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఆ డాక్యుమెంటరీలో మెన్షన్ దేన్ని బట్టి చూస్తే కనుక కెనడా క్రికెట్ బోర్డు వైపు నుంచి జరిగిన తతంగం అంతా ఇది అని క్లియర్గా ఐసీసీ ఆల్రెడీ క్లారిటీ తెచ్చుకుంది. న్యూజిలాండ్కి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే ఒక చిన్న జట్టుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలవాల్సిన అవసరం అయితే న్యూజిలాండ్కి ఉండదు. ఎందుకంటే మనం వరల్డ్ కప్లో సంచలనం చూసాం, శ్రీలంక జట్టు ఆస్ట్రేలియా మీద గెలవడం, జింబాబ్వే జట్టు అద్భుతమైన ప్రదర్శన. అటువంటి అది కేవలం అవన్నీ ఫిక్సింగ్ అయిపోయాయని మనం ఖచ్చితంగా అనుకోలేం. కాబట్టి న్యూజిలాండ్ జట్టు ఇటువంటి పరిస్థితికి దిగజారే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టు ఒక వరల్డ్ క్లాస్ టీం, వాళ్ళకి ఎన్నో రికార్డులు ఉన్నాయి. అటువంటి పరిస్థితికి అయితే దిగజారే పరిస్థితి అయితే లేదు. ఇది పూర్తిగా కెనడా క్రికెట్ బోర్డు నుంచి అలాగే ఆ కెప్టెన్ బజ్వా మీద మాత్రమే ఇంట్రాగేషన్ అనేది ఐసీసీ జరుపుతుంది. ఎట్టి పరిస్థితిలో పూర్తిగా మరొక 2 వారాల్లో వాళ్ళు పూర్తిగా దీని మీద సంబంధించి అధికారిక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉంది, ఎవరు తప్పు చేశారు, ఏం జరిగింది అనేది. వాస్తవానికి అంటే మరి మీరు న్యూజిలాండ్కి అయితే ఎలాంటి తప్పిదం చేయలేదని ఐసీసీ కూడా నమ్ముతా ఉంది అంటున్నారు. కానీ బయట మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికలో కావచ్చు న్యూజిలాండ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఖచ్చితంగా ఉంది అని అంటున్నారు. కానీ మరి ఎంతవరకు ఇది అంటే లాస్ట్ సీజన్లో ఛాంపియన్గా నిలిచినటువంటి న్యూజిలాండ్ ఇలాంటి ఫిక్సింగ్లకు పాల్పడే అవకాశాలు ఉన్నాయంటారా నిజంగా? లేదండి, న్యూజిలాండ్ జట్టు ఫిక్సింగ్ పాల్పడే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న జట్టు చేతిలో ఓడిపోయిన ఒక సంచలన విజయం అంటారు, కానీ ఫిక్సింగ్ చేసి గెలవాల్సినంత అవసరం అయితే ఉండదు వాళ్ళకి. ఒకవేళ ఓడిపోయినా కూడా మా అయితే ఆ మ్యాచ్ వరకు చూసి వదిలేస్తారు. కానీ ఒకవేళ ఫిక్సింగ్ పాల్పడి ఇటువంటి పరిస్థితి కనుక వస్తే కనుక వాళ్ళ దానికి పర్యవసానాలు ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో దాన్ని ఫేస్ చేయలేరు. చాలా ఇంటర్నేషనల్ క్రికెట్ టీం ఒక ఎన్నో ఏళ్ళుగా ఒక అద్భుతమైన టీంగా పేరు తెచ్చుకున్న న్యూజిలాండ్కి ఇది చెడ్డ పేరు, ఒక మాయను మచ్చగా మిగిలిపోతుంది. కేవలం ఒక చిన్న టీంతో ఒక మ్యాచ్ కోసం వాళ్ళ 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి బాగా ఆడిన ఆ రికార్డులన్నీ పణంగా పెడతారని నేనైతే అనుకోవట్లేదు. సోషల్ మీడియా వేదికగా అంటే వస్తూ ఉంటాయి రకరకాల ఊహాగానాలు వస్తూ ఉంటాయి. న్యూజిలాండ్ ఏమన్నా పాల్పడిందేమో, వాళ్ళు కావాలని చేశారేమో అనేది ఉంటుంది, అనుమానాలు ఉంటాయి. సో అది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు ఐసీసీ మాత్రం న్యూజిలాండ్ వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేదనే ఒక వాళ్ళ సీఈఓ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇది కెనడా వైపు నుంచి జరిగిన తప్పిదంగానే వాళ్ళు పరిగణిస్తున్నారు. సో మరి అంటే ఈ యొక్క చర్య అనేది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఫిక్సింగ్ జరిగిందో 2026 అది ఏదైతే T20 వరల్డ్ కప్ ఉందో ఇందులో జరిగినటువంటి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఆ 2026 ఈ వరల్డ్ కప్ను మరి దాని ప్రతిష్ట భంగన ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల, ఈ చర్య వల్ల? ఈ చర్య వల్ల టోర్నమెంట్ కి వచ్చే ఇబ్బంది అంటే టోర్నమెంట్ విజేత మనం టీమిండియా అయింది కాబట్టి అటువంటి ఇబ్బంది వచ్చే పరిస్థితులు. ఎందుకంటే బిట్వీన్ ద టీమ్స్ ఏ మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్కి మాత్రమే వర్తిస్తుంది, టోర్నమెంట్ని ఎఫెక్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఏంటంటే సూపర్ 8 కూడా వస్తుందా లేదా అనేది న్యూజిలాండ్కి ఒక రకమైన సంక్లిష్టమైన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్లో. కానీ తర్వాత కేవలం కెనడా మీద కాదు మిగిలిన జట్ల మీద గెలుచుకుంటూ వాళ్ళు ఫైనల్ వరకు వచ్చారు. కేవలం కెనడాతో అది కూడా ఒక ఓవర్లో 15 runs ఏదైతే వైల్డ్ నో బాల్స్ వేసిన కెప్టెన్ ద్వారా ఇటువంటి అనుమానాలు వచ్చినాయి. కానీ
ఓవరాల్ గా న్యూజిలాండ్ స్పోర్టింగ్ స్పిరిట్ ని కానీ వాళ్ళ ఆట తీరుని కానీ ఇక్కడ ఎక్కడ కూడా తప్పు పట్టే పరిస్థితి లేదు. టోర్నమెంట్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి ఒకవేళ ఇటువంటి ఆరోపణలు వస్తే అది వేరేలా ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన మ్యాచ్ కెనడా వర్సెస్ న్యూజిలాండ్ కాబట్టి ఇది టోర్నమెంట్ విన్నర్ కానీ లేదా టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్ల ఫలితాలు కానీ దాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ నరేష్ గారు. యా.